నమస్తే. గల్లీ నుంచి ఢిల్లీ దాకా అమరులను కొలిచే ప్రతి ఒక్కరు కూడా అమరుల స్మారక స్తూపం వద్దకు వెళ్తున్నారు, నివాళులు అర్పిస్తున్నారు. సో ఘనంగా 10 ఏళ్ల దశాబ్ది ఉత్సవాలు పండగ వాతావరణం కనిపిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. 10 ఏళ్ళు ముగించుకొని 11వ ఏట అడుగు పెడతా ఉన్నారు. సో ఇవాళ మనం అసెంబ్లీ ముందున్నటువంటి గన్ పార్క్ దగ్గర ఉన్నాము. సో ఇక్కడికి చాలామంది వస్తున్నారు. అమరులకు వాళ్ళ త్యాగాలకు గాను నివాళులర్పిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. సో అదేవిధంగా విద్యార్థుల రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు. సునీల్ గారు, సిహెచ్ సునీల్ గారు. సో సునీల్ గారు ఉస్మానియా అనగానే అందరికీ తెలుసు, త్యాగాలకు పెట్టింది పేరు. సో అటువంటి ఉస్మానియాలో మొదలైనటువంటి పోరాటం కావచ్చు, త్యాగాలు కావచ్చు. సో ఇవాళ 10 ఏళ్ళు పూర్తి చేసుకుని తెలంగాణ వచ్చి ఏమనిపిస్తుంది? ఈరోజు మేము ఏదైతే ఆశించి ఉద్యమంలో పాల్గొన్నామో, ఏదైతే ఆశించి జైళ్ళ పాలైనామో, ఏదైతే ఆశించి బుల్లెట్ దెబ్బలు తిన్నామో, ఏదైతే లాఠీ దెబ్బలు తిన్నామో ఆ తెలంగాణ ఈరోజు సాధ్యం కాలేదు. గత ప్రభుత్వం కేసీఆర్ చేసిన విధానాలలో కూడా మాకు అసంతృప్తి ఉన్నది. నేడు తెలంగాణ వద్దని ఉద్యమకారులపై మరి లాఠీలు పట్టుకొని కొట్లాడిన ఏదైతే రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళు ఈరోజు పాలిస్తూ ఇంకా ఉద్యమకారులని కానివ్వండి, తెలంగాణ వాదుల్ని కానివ్వండి అనగదొక్కుతున్న వ్యక్తులే ఈరోజు పాలిస్తున్నారు. ఈ పాలించే విధి విధానాల్లో మనం అనుకున్న నీళ్లు నిధుల నియామకాలు సరిగా ఉపయోగపడలేదు. మనం అనుకున్న రీతిలో ప్రజలకు అందించలేకపోయారు. అందుకని ఈరోజు విద్యార్థుల యొక్క ప్రాణ త్యాగాల నుంచి పురుగు పోసుకుంది ఈ యొక్క విద్యార్థుల రాజకీయ పార్టీ. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలు కూడా మమేకం చేసుకొని ఏకతాటిపై తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో మన ప్రాణాలు పెట్టి మనం తెచ్చుకున్న ప్రాంతంలో మనమే పాలించుకుందాం, మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు మనమే అందించుకుందాం అనే ఉద్యమ ఆకాంక్ష కలిగి మేము కొనసాగుతున్నాం. 1969లో 369 మంది విద్యార్థులు వారి యొక్క ప్రాణ త్యాగాలు చేశారు. అదేవిధంగా మలిదశ ఉద్యమంలో 1200 మంది విద్యార్థులు ప్రాణ త్యాగాలు చేశారు. ఈ ప్రాణ త్యాగాలకి వారి యొక్క రాజకీయ లబ్ధి కోసమే వాళ్ళకు చేస్తున్నారు. కానీ రాజకీయ పార్టీలు మమ్మల్ని వాడుకున్నారు. కానీ ఈ యొక్క అమరవీరులు ఎవరైతే వారి యొక్క ప్రాణ త్యాగాలు చేశారో దానికి ఈరోజు సంతృప్తి లేదు ఈ రాష్ట్రంలో. కాబట్టి వారి యొక్క ఆశయాలను మేము రక్షించుకునేందుకు నేడు మేము ఒక మహాకూటమిగా విద్యార్థులందరము ఏకమై విద్యార్థుల రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని ఒక ఉద్దేశం కలిగి నీళ్లు నిధుల నియామకాలు సక్రమంగా అందరికీ అందించాలనే ఉద్దేశాన్ని కలిగి ఉన్నాం. ఈరోజు చూసినట్లయితే జై హో జయ తెలంగాణ అనే మనం ఆ పాటని అందించాలా, ఈ యొక్క రాష్ట్ర గీతంగా అందించాలనుకుంటే మన రాష్ట్రంలో ఎంతోమంది ఉద్యమకారులు ఉన్నారు. పాటలు పాడి చైతన్యపరిచి విద్యార్థులను కూడా చైతన్యపరిచి రాష్ట్ర ప్రజలందరినీ చైతన్యపరిచి ఈ రాష్ట్రంలో ఒక ఉద్యమాన్ని సంఘటితం చేసిన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళతో పాడించవచ్చు, వాళ్ళతో సంగీతం చేయించవచ్చు. కానీ రాష్ట్ర ప్రభుత్వం సినిమా వాళ్ళతో తిరిగేయడం, ఈ రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వాళ్ళతో తిరగడము, సినిమా వాళ్ళతో తిరగడము, జూబ్లీహిల్స్లో తిరగడము, వాళ్ళతో మమేకం తెలుసు. కానీ ఈ యొక్క గ్రామీణ ప్రాంతంలో ఉన్న వ్యక్తుల గురించి, ఉద్యమాల్లో పాల్గొనే విషయం నుంచి ఈ రేవంత్ రెడ్డికి ఏం తెలుసని మేము ప్రశ్నిస్తున్నాం. ఏదో గుడ్డిగా నాకు ఉన్నారు, ఆస్కార్ వచ్చింది, వాళ్ళతో పాడిచ్చేస్తాం, వాళ్ళతో మ్యూజిక్ కొట్టిస్తామంటే మా యొక్క విలువలు మేము అన్ని కూడా కోల్పోవాల్సిన సందర్భం ఈరోజు ఏర్పడ్డది ఈ రాష్ట్రంలో. అదేవిధంగా ఈ జాతి మన ఇక రాష్ట్ర చిహ్నాన్ని మార్చారు. చిహ్నంలో మనకు కావాల్సిన ముఖ్యమైన అంశాలు ఏమున్నాయి వాటన్ని క్రోడీకరించి పెట్టాల్సిన సందర్భం ఇది. వాటన్నిటి తొలగించేసి వారికి ఇష్టమైన అంటే గత పాలకుల్ని మేము పక్కన పెడుతున్నాం. ఆ కేసీఆర్ పెట్టిన ప్రతి ఒక్కటి కూడా మేము దాన్ని రద్దు చేస్తాము, ఆయన ఆనవాళ్ళు లేకుండా చేస్తామనేది ఒక కక్షలాగా పెట్టుకొని చేయడం తప్పించి ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలనే ఆలోచన విధానం లేదు. వచ్చిన 100 రోజులనే అమలు చేస్తున్న హామీలు ఎటుపోయినని మేము అడుగుతున్నాం. ప్రజలు ఇంకెంతకాలం మభ్యపరుస్తారు, ఎంతకాలం మోసపరుస్తారు? ఈ యొక్క సునీల్ గారు ప్రధానంగా కాకతీయ కళాతోరణం కావచ్చు, గతంలో కాకతీయులు సమ్మక్క సారకుల్ని చంపిర్రు. సో అటువంటి కళాతోరణం అవసరం అనేటువంటి రీతిలో కూడా ముఖ్యమంత్రి గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు. దీని గురించి ఏం చెప్తారు? ఇది వాస్తవం కదా? అది వాస్తవమే. ఇంకా దాంట్లో సమీకరించి ఇంకా ఎంతోమంది ఆలోచన విధానాలు, ఎంతోమంది మేధావుల యొక్క ఆలోచనలు పెట్టాలా. ఒక కేబినెట్ సమావేశంలో నీ మంత్రులు జ్ఞానం లేని వ్యక్తులను కూర్చోబెట్టుకొని మీరు లోగో క్రియేట్ చేయడం కాదు. ఉద్యమకారుల ఆకాంక్షలు ఏంటిది? 1969 ఇప్పుడు వచ్చారు, లోపల ఉన్నారు. 1969 ఉద్యమ బాధితులు, వాళ్ళందరికీ కావాల్సిన అవసరాలు ఏంటిది? వాళ్ళు ఎందుకు ఉద్యమంలో పాల్గొన్నారు? తెలంగాణ ఎందుకు కావాల్సి వచ్చింది? అవన్నీ కూడా దాంట్లో ఉండాలి ఆ లోగోలో. కేవలం ఈ ఒక్కటే కాదు, చాకల ఐలమ్మ ఉన్నది, మన వాళ్ళు మా రోజు వీళ్ళందరూ వారి యొక్క ఆత్మ బలిదానాలతోనే వచ్చింది కదా ఇవన్నీ. కానీ అటు విద్యార్థి నాయకులు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, అమరుల కుటుంబాలకు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించింది. మేము అధికారంలోకి వస్తే 250 గజాల జాగా కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఇతర అంశాన్ని పొందుపరిచింది. సో ఈ 5 ఏళ్లలో నిజంగా వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరుతారంటూ నమ్మకం ఉన్నదా మీకు విద్యార్థి నాయకులుగా? విద్యార్థి నాయకులుగానే కాదు, రాష్ట్ర ప్రజలకు కూడా మాకు ఎటువంటి నమ్మకం లేదు. ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావమైంది తర్వాత ఈ 10 ఏళ్ళు మేము నష్టపోయినాం. ఆ తర్వాత కొత్త గవర్నమెంట్గా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 100 రోజుల్లో ఈ హామీలు నెరవేరుస్తూ ఉన్నారు, మోసం చేశారు. కానీ ఇతర పార్టీల నుంచి జాయిన్ చేసుకునే వ్యక్తులందరినీ కూడా రాత్రి పోయి కండవాలు కప్పి జాయిన్ చేసి తెల్లారి టికెట్ ఇచ్చి వాళ్ళనే అసెంబ్లీలో ఇది మన పార్లమెంట్లో నిలిచోబెట్టాలనుకున్నాం. అంటే వారికి ఉన్న ఆ శ్రద్ధ మొత్తము రాజకీయం దాని మీదే తప్పించి ఎవరైతే అమరులైన కుటుంబ సభ్యులకు కానీ ఈ తెలంగాణ ఉద్యమకారులకు కానీ ఈ కేటాయించాలన్నది నువ్వు మొదటి రోజే సంతకం పెట్టాలా. ఇన్ని రోజులు ఎందుకు, నీకు అంత టైం ఎందుకు? 1200 కుటుంబాలను ఆదుకోలేవా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా నువ్వు రేవంత్ రెడ్డి నువ్వు ఉన్నప్పుడు 1200 మందిని ఆదుకోవడానికి ఒక్క సంతకం సరిపోదా నీకు? ఎన్ని గజాలు కావాలి నీకు? నువ్వు ఏదో రియల్ ఎస్టేట్లో 100 ఎకరాలు ఆక్యుపై చేసుకున్నారు మీరు.
వాటిలో ఆక్యుపై చేసుకున్నారు, గవర్నమెంట్ ల్యాండ్లో ఆక్యుపై చేసుకున్నారు. అవి తీసి 1200 మందికి ఇయ్యి. మొదటి రోజు నువ్వు ఇచ్చుంటే నువ్వు తెలంగాణ వాళ్ళ పక్షాన ఉన్నావు అనుకునేటోళ్ళం. ఈరోజు చంద్రబాబు పక్షాన ఉండి తెలంగాణను ఏర్పరచుకొని తెలంగాణలో నీ యొక్క పాలన కొనసాగించాలంటే దాన్ని మేము సహించాం, దాన్ని మేము అంతం చేస్తాం. విద్యార్థులు ఈరోజు ప్రాణాలు త్యాగం చేసి కొట్లాడినాం. రేపు మేము కొట్లాడేందుకు సిద్ధంగా ఉన్నాం. మాకు ఉద్యమం కొత్త కాదు, వాళ్ళకు కొత్త, కానీ మేము కొట్లాడేందుకు సిద్ధంగా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఈ యొక్క ఏదైతే అధికార దళము, ఈ యొక్క అహంకారం ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా అనగదొక్కి వాటిని ఈ యొక్క రాష్ట్రం నుంచి పంపించేస్తామని విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున మేము గట్టిగా చెప్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది విద్యార్థుల రాజకీయ పార్టీ సంబంధించినటువంటి సిహెచ్ సునీల్ గారు స్పష్టంగా చెప్తున్నారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే అమరుల కుటుంబాలకు కావచ్చు, అదేవిధంగా ఉద్యమకారులకు కావచ్చు, ఏదైతే 1200 మంది బలిదానాలు చేసుకున్నారో వాళ్ళకు మీరు ఇస్తున్నటువంటి హామీలు ఎందుకు ఒక్క సంతకంతో ఎందుకు వాళ్ళకి హామీలు నెరవేర్చలేకపోతున్నారు? సో ఖచ్చితంగా మేము ఫైట్ చేస్తాం, ఇచ్చిన గ్యారెంటీలు కావచ్చు, మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే వరకు కూడా మేము ఫైట్ చేస్తామంటూ చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.